లోకాలనేలే లోకేశ్వరుడైన నేను అఘోర అవతార రూపధారిగా అవతరించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా అమ్మా నాన్న అనాథాశ్రమానికి రక్షణ కవచమై నిత్యం కనుపాపలా కాపాడుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. చౌటుప్పల్ కోయలగూడెం సరిహద్దులలో సంచరిస్తున్న ఈ అనాథ బిడ్డను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఆకలైనదేమో చెత్త కుప్పల దగ్గరకు వెళ్ళి ఏమైనా తినడానికి దొరుకుతుందేమోనని పరిశీలిస్తున్నాడు. ఈ మనిషి జీవితం ఇంత దుర్భర పరిస్థితికి దిగజారిపోవడానికి కారణం ఏమై ఉంటుందో ఎవరైనా ఆలోచిస్తున్నారా? మానవత్వం కలిగిన మనుషులు కదా. సాటి మనిషిపై సానుభూతి కలగడం లేదా? మనిషి చూస్తే బానే ఉన్నాడు, చేష్టలు చూస్తే ఈ మధ్యనే మతిని పోగొట్టుకుని వ్యర్థుడైనాడు. కాలమానికిదే న్యాయమా? ఈ బతుకులో వెలుగులే సాధ్యమా? విధి వంచన కలివశమా? కరుణించని కఠినపు తనమా? ఇలాంటి వారికి అన్నం పెట్టాలంటే పెట్టి పుట్టుండాలి. వారి ప్రాణరక్షణకై రాబోయే నవంబర్ 1వ తారీఖున తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నందు అఘోరా రూపధారి అయిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా అవతరించబోతున్నాను. వీరి అవతారాలను కూడా సంపూర్ణంగా మార్చబోతున్నాను. జన్మను ప్రసాదించాను, జీవం పోయలేనా? మీకు పుణ్యం దక్కాలని ఇలాంటి వారికి సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించాను. ఈతని పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం ఇతన్ని కుటుంబమే గెంటేసిందా? సమాజమే శిక్షించిందా? లేక విధిరాతే వక్రీకరించిందా? జన్మపాపమే కబళించిందా? ఇలా ఏదో ఒక కారణం లేకపోలేదు, ఉండే ఉంటుంది కదా. కారణమేమైనా పునర్జన్మను మాత్రం కల్పిస్తాను. నా చెంతకే రప్పించుకుని నేనే స్వయంగా మీ మానవుల చేత 3 పూటలా అన్నం పెట్టించగలను. మీరు సాయం చేయకున్నా పర్వాలేదు కాని వారిని చూసి అసహ్యించుకోకండి. వీరి రూపాలలోనే ఓ అవతారమై భక్తులకు దర్శనమిస్తున్నాను. వారు తినే ఆహారమే నేనూ తినగలుగుతున్నాను. వారికి మీరు రక్షణ కల్పించి ముద్దను అందించగలిగితే స్వయంగా మీరు నాకు అందించినట్టే కదా. అందుకు మీకు 1000 జన్మల పుణ్యఫలాన్ని అందించబోతున్నాను. అదృష్టవంతులారా, ఆలోచించి అభాగ్యుల జీవితాలకు ఆదరణ కల్పించి హక్కున చేర్చుకునే రక్షణకర్తలవుతారని నేను మీకు స్వయంగా తెలియపరుస్తున్నాను. ఓం నమః శివాయ.